లెజెండరీ చిరంజీవి గారు. చిరంజీవి గారు మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు రావు ఎక్కువ మాతో కలవవు ఇలా పార్టీస్‌కి రావు అని చెప్పేసి అడిగారని నేను విన్నాను. ఏంటి సార్ చిరంజీవి గారికి మీకు మధ్య? చిరంజీవి గారితో నేను చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చానండి. ఒక రకంగా మా థియేటర్లో చిరంజీవి గారి సినిమాలు చూసి అలా వచ్చిన వాడిని వన్స్ ఒక యాక్టర్ అయ్యాక చిరంజీవి గారు ఫస్ట్ సినిమా శివ చూసి నన్ను అప్రిషియేట్ చేశాక ఒకసారి ఆ తర్వాత నేను ఎప్పుడో షూటింగ్కి వెళ్తుంటే రౌడీ అల్లుడు షూటింగ్ ఇక్కడే ఫిలింనగర్ చెక్ పోస్ట్ దగ్గర జరుగుతుంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నేను కారు ఆపి దిగి వెళ్ళి నమస్తే సార్ అని అన్నాను. ఆయన నన్ను చూసి కూర్చున్నాడు, లేచి ప్రొడక్షన్ వాళ్ళ చేత కుర్చీ తెప్పించి కుర్చీ వేసి నేను కూర్చున్నాకే ఆయన కూర్చున్నాడు. అంత మర్యాదగా ఉంటారు. అట్ ద సేమ్ టైం నాకు ఆయన ఎప్పుడు మెగాస్టారే. నేను ఎప్పుడు అలా మెగాస్టార్ లాగానే చూడాలనుకుంటాను. నేను ఎప్పుడు ఆయన్ని ఒక హైట్స్లో చూస్తాను కాబట్టి ఎక్కువ కలిస్తే ఒక రకమైన ఇది గౌరవం పోద్దేమో అనే దీంతో కలవను. ఆయన ఆ గౌరవం ఆయనకి ఎలా ఉంచాలి, మనం రోజు కలిసామనుకోండి కదా ఏంట్రా అనే దీనికి వస్తుంది. అది ఎప్పుడు రాకూడదు. ప్లస్ ఒకవేళ మనం ఆయన ఒకవేళ ఇప్పుడు పెద్దవాడు, అన్నిట్లో పెద్దవాడు, స్టార్డమ్లో పెద్దాడు, మనీకైనా పెద్దాడు, ఇంకో వయసులో పెద్దాడు. దీంట్లో ఆయన మూడేంటో తెలీదు. మనం ఏదన్నా ఒక మాట మాట్లాడి ఆయన కోపం వచ్చి మనం బాధపడి ఇట్లాంటివన్నీ ఎందుకు? కలిసినప్పుడు హలో సార్ తృప్తిగా నేను రాత్రి కూడా కాదు, ఏదో సినిమా షూటింగ్ అనుకున్న షూటింగ్ చేస్తున్నాను, ఆయన అంజీ చేస్తున్నాడు. అప్పుడు నా పిల్లలు ఆల్మోస్ట్ 2 years 6 years అనుకుంటా. పెద్ద పాప 6 years, చిన్న పాప 2 years. నేను సెట్కి వెళ్ళాను. నేను ఒక్కనే వెళ్ళాను. ఏం చిన్న ఎలా ఉన్నావు ఏంటి అని అన్నాడు. పిల్లలు ఎంతమంది అంటే 2 పిల్లలు, ఆడపిల్లలు. రేపు సెట్కి తీసుకురాను అన్నాడు. ఇప్పటికీ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, ఇంట్లో ఉంటాయి. చిన్న పాప అయితే ఆ బ్లడ్ అదంతా చూసి ఏడ్చేసింది. ఆయనకి వెళ్ళాలా చాలాసేపు బలవంతంగా లాక్కుని కిట్ క్యాట్ ఫుల్ ప్యాకెట్ ఒకటి ఇచ్చి అలా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆ పాజిటివ్గా ఉంచుకోవాలని ఎప్పుడు కోరిక, అంతే. యా సూపర్. సో మీ ఫ్యామిలీ లైఫ్కి వస్తే కనుక అంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని ఇష్టపడతారు, వైఫ్ని ఇష్టపడతారు. బట్ నాకు తెలిసి మీ వైఫ్ని మీరు ఇష్టపడినంతగా మిగతా అసలుకి ఎవరు ఇష్టపడరేమో. అండ్ మీ వైఫ్ కూడా మీరు లేకుండా కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా లేదు, మా ఆయన వస్తేనే నేను వెళ్తాను అని చెప్పేసి అనేవాళ్ళంట. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు కాదంట. సో అలాంటిది సడన్గా ఆవిడ కాలం చేయడము, దానిలో నుంచి అసలు మీకు ఎంత టైం పట్టింది సార్ రావడానికి? నాకు కొంత టైం పట్టింది. అసలు ఏంటో లైఫ్ అనేది కొద్ది రోజులు అర్థం కాలేదు. 2 ఆడపిల్లలు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు. దీంట్లో నాకు మోరల్ సపోర్ట్గా బాగా ఎక్కువ ఉన్నది మా అత్తయ్య అండ్ మా బావమరిది, నా వైఫ్కి మదరు అండ్ బ్రదరు. వాళ్ళిద్దరూ, మా అత్తయ్య మా ఇంట్లోనే ఉండేది చాలా రోజులు పిల్లల్ని చూసుకుంటూ. ప్లస్ చనిపోయిన ఇమ్మీడియట్గా పెద్ద పాప పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ పెళ్ళి మొత్తం తనే, మా బావమరిదే కాళ్ళు గడిగి కన్యాదానం చేసింది కూడా తనే, అన్ని దగ్గర నుంచి చేసి అప్పటి నుంచి పిల్లల కేర్ టేకింగ్ అంతా మా అత్తయ్య చూసుకునేది. కొద్ది రోజులు బాగా స్ట్రగుల్ అయ్యాను. ఆ స్ట్రగుల్లో నుంచి మెల్లగా పిల్లల్ని చూసుకొని బయట రావాల్సి వచ్చింది. ఆడపిల్లలు మనం వదిలేసి మన పాటికి మనం ఒకవేళ అంటే ఒక స్టేజ్లో అసలు మనం బతకాలా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ ఒక 2 ఆడపిల్లల్ని కన్నాము. వాళ్ళిద్దరికీ ఒక లైఫ్ సెటిల్ చేయకుండా మనం ఏదైనా అయితే బాగోదు అని చెప్పి నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఆ స్ట్రగుల్లో నుంచి బయట వచ్చి పిల్లలిద్దరు నీట్గా చదువుకున్నారు. దే ఫినిష్ దేర్ MBA. ఇద్దరు అమెజాన్లో మంచి మేనేజర్స్ జాబ్లో ఉన్నారు. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. కొంత ఇప్పుడు నా వర్క్ బిజీగా నేను ఉన్నాను. దాంతో అవన్నీ కొంచెం మైండ్లో నుంచి బయటకు, అంటే ఎలాగూ రోజుకు ఒక 10 సార్లు గుర్తొస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ వర్క్ ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ దీంట్లో కొంత మర్చిపోయి, పైగా ఇప్పుడు కొత్తగా మనవడు ఒకడు వచ్చాడు, వాడితోటి కొంత కాలక్షేపం. దీంట్లో నుంచి అది బయట రావడానికి కొంత కాలం పట్టింది. ఆ కాలం పట్టే లోపల నేనేమయ్యానంటే కొంచెం వర్క్లో బిజీ అయిపోయా. భగవంతుడు అది ఒకటి కల్పించాడు అవకాశం. ఆమె చనిపోయేటప్పుడు ఖాళీగా ఉన్నా, షూటింగ్స్ అవన్నీ ఖాళీగా ఉన్నాను. అది చనిపోయిన తర్వాత కొంచెం ఇమీడియట్గా బిజీ అయ్యా. ఆ బిజీ ఎంత బిజీ అయ్యానంటే ఒక్కరోజు రెస్ట్ దొరికితే బాగుండు అనే అంత బిజీ అయ్యాను. అది కొంత అడ్వాంటేజ్ అయింది, వేరే మైండ్ డైవర్ట్ కాకుండా ఉండడానికి. సో మీ ఇద్దరు కలిసి ఉన్న బెస్ట్ మెమరీస్ అంటే ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరు ట్రావెలింగ్ అంటే ఎన్ని ఇయర్స్? 20, ఇంకా 2 నెలలు బతుకుంటే 25 కంప్లీట్ అయ్యేది. చెన్నైలో 7 years ఉన్నాం. ఆమెకి ఆ 7 years లోపలనే ఈ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది, కానీ అంత ప్రాబ్లం స్టార్ట్ కాలేదు. ఆమెకి ప్రాబ్లం స్టార్ట్ అయింది
ఆల్మోస్ట్ 2002-2003 ఆ టైంలో. అక్కడి నుంచి కొంచెం ఒక 10 ఇయర్స్ తను సొంతంగా అన్ని పనులు చేసుకుంటూనే ఒక 2012 వరకు నా మీద కొంచెం ఆధారపడినా, అన్నిటికీ ఆధారపడకుండా. ప్లస్ నాకు ప్రతిరోజు ఆఖరి చనిపోయే 2 నెలల ముందు వరకు కూడా 2 నెలలు హాస్పిటల్లో ఉంది. 1 నెల మా ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకొక నెల ఉంది. ఆ 2 నెలల ముందు కూడా నాకు తనే క్యారియర్ పెట్టి నా భోజనం, నేను 5 గంటలకు షూటింగ్కి వెళ్తున్నా, నా క్యారియర్ రెడీగా ఉంటుంది. ముందు రోజే అన్నీ రెడీ చేసుకొని 4 o'clock లేచి క్యారియర్ రెడీ చేసి అలా 2012 వరకు తన పనులు తను చేసుకుంటూ ఉంది. 2012 నుంచి ఒక 2-3 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డది. ఒక 2015 నుంచి 17లో చనిపోయింది. ఆ 2 years మాత్రం బాగా ఒక చిన్న పిల్లలాగా అయిపోయింది నాకు. నేనే అన్నీ స్నానం చేయించి, డ్రెస్ చేసి, మంచం మీద కూర్చోబెట్టి అన్నీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఏ రోజు కూడా నేను ఎప్పుడూ విసుక్కున్నది లేదు, బాధపడ్డది లేదు. తనకి ఇంకా ధైర్యం చెప్పేవాడిని, నువ్వు హ్యాపీగా ఉండు, నేను తను మరీ బాధపడితే కావాలంటే అలా తీసుకొచ్చి రోడ్డు మీదకి, నీకంటే ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడని చూపించేవాడిని. నీకు అన్నీ జరుగుతున్నాయి, అవి జరగకుండా రోడ్డు మీద 2 చెక్కలు పెట్టుకొని దొక్కుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే నీకు జరుగుతుంది, అక్కడి వరకు నువ్వు కొంచెం సంతోషించు. అట్ ద సేమ్ టైం నా గురించి ఎప్పుడూ ఆలోచించుకు, నువ్వు ఆఖరి వరకు నేను నీకు కూడా ఉంటాను, నేను ఎప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళేది లేదు అని అదొక ధైర్యం చెప్పేవాడిని ఫస్ట్ నుంచి. బట్ ఎన్ని చెప్పినా ఎక్కడో కొంచెం బాధ ఉంటుంది. బట్ నేను తను ఎప్పుడు అడిగేవాడిని, ఎప్పుడు నవ్వుతూ ఉండు చాలు నాకని, ఎప్పుడు నవ్వుతూ ఉండు, నీకేం కావాలో చెప్పు,